వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు బగబగమంటున్నాయి. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. ఈ ఎండలకి ప్రజలు బయటికి రావాలంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది. వృద్ధులు మరియు చిన్న పిల్లలు కాలు బయట పెట్టాలంటే భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మే నెల సంభవించక ముందే ఎండలు ఇంత విపరీతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా ఆటో కార్మికులు మరియు చిరు వ్యాపారులు కూడా వారి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉన్నాయి. జనాలు ఎవరు బయటికి రావడం లేదని చెప్పేసి వారు వాపోతున్నారు. భద్రాచలం గోదావరిలో మే నెల సంభవించక ముందే నీరు అడుగంటిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న పాయలుగా భద్రాచలంలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో బాగా ఎండలు ఉన్నాయండి. జనాలు ఎవరు బయటికి కూడా రావట్లేదు. అసలు ఎవరు బయటికి రావట్లేదు. మాకైతే బోనీలు కూడా కావట్లేదు. వేసుకున్న కాయలన్నీ పాడైపోతున్నాయి నాన్న. మాకు లాస్ అయిపోతున్నాం. మేము ఎండలో అలాగే ఇబ్బంది పడుతున్నాం. ఈ జీవనోపాధి కూడా కలగట్లేదు. మాకు ఇంత ఇబ్బంది పడుతున్నాం నాన్న మేము. అది మా పరిస్థితి ఇలా ఉంది. బేరాలు కూడా ఏం ఉండట్లేదు అసలు. భద్రాచలంలో ఎండలు బాగున్నాయి. వ్యాపారస్తులు కూడా అందరు ఎంతో బాధపడుతున్నారు. జనాలు తిరిగినట్టు కూడా లేదు. నమస్తే అండి, నా పేరు తనూజ. మా కుండల వ్యాపారం అసలు రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎవరు రావట్లేదు. ఫ్రిడ్జ్ లో వాటర్ అలవాటు అయిపోయి అసలు రావట్లేదు. సరికి అలాగే ఉంటుంది రోజు రోజుకి. కనీసం ఇంత బోని కూడా అవ్వట్లేదు. ఎండాకాలం స్టార్ట్ అయిన నెల దాటిపోయింది, అయినా కానీ అసలు ఎవరు రావట్లేదు. అసలు వ్యాపారాలు తగ్గిపోయాయండి. అసలు మేము మట్టిని నమ్ముకొని బతికే వాళ్ళం అండి. అలాంటిది ఎవరు రాకుండా ఫ్రిడ్జ్ వాటర్ అలవాటు అయిపోయి అసలు ఎవరు రావట్లేదు. మాకు రోజు రోజుకి ఇబ్బంది కలుగుతుందండి. భద్రాచలంలో గత సుమారు నెల రోజుల నుంచి విపరీత ఎండల వల్ల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా పరిస్థితి అయిపోయింది. విపరీత ఎండల వల్ల ఇంట్లోనే పరిమితంగా ఉండిపోతున్నారు. ఏదైనా జనాలు కొద్దిగా బయటకు వస్తేనే ఆటో కిరాయిలు కానీ ఏదైనా సరే మాకు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఎండ తీవ్రత వల్ల అందు కాకుండా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో కార్మిక సంఘం ఆటో తొలుపున ప్రతి వ్యక్తి కూడా కుటుంబం పోషించుకోవడం చాలా ఇబ్బందికరంగా పడాల్సి వస్తుంది. ఇది కాకుండా కొత్త ఆటోలు ఉన్న వాళ్ళు ఆ కిస్తీలు కట్టలేక ఈఎంఐలు కట్టలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది కాక ఫ్రీ బస్సు వాళ్ళు చాలా ఇబ్బంది ఉంది. ప్లస్ ఆటో కిరాయికి తోలటం వల్ల పొద్దునేసే ఎంత తోలినా సరే 250 రూపాయలు 350 రూపాయల దాకా ఆటో కిరాయిలు కట్టుకొని డీజిల్. ఇది కాకుండా ఎండ తీవ్రత ఉండటం జనాలు కూడా ప్రజలు బయట తిరగటానికి చాలా ఇబ్బందికరంగా మారిన భద్రాచలం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.